నమస్తే, నేను మీ శౌర్య. మనతో పాటు సీనియర్ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. ఈ మధ్య కాలంలో లవ్ జిహాద్ అనేది మళ్ళా బయటికి వస్తూ ఉన్నాయి. లవ్ జిహాద్ కేసెస్ మనం కేరళ ఫైల్స్ చూసాము. బట్ ఇప్పుడు కూకట్పల్లిలోని జరిగిన ఒక కేసు హైదరాబాద్లోని. సో ఇప్పుడు మళ్ళీ కూకట్పల్లి ఫైల్స్ స్టార్ట్ అయినాయా అని కొన్ని కామెంట్స్ పెడుతూ ఉన్నారు. అసలు దీని గురించి ఒకసారి మేడంని అడిగి తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే మ్యామ్, లవ్ జిహాద్. సో మనం కేరళ ఫైల్స్ చూసినప్పుడు ఇవన్నీ కల్పితాలు, ఇవన్నీ నిజాలు కాదు, ఇలా ఏం జరిగి ఉండవు, అది ఇదని కొంతమంది జరిగినాయి అని అనుకున్నారా బేస్ చేసి. సో ఇప్పుడు కుక్కట్పల్లిలో జరిగిన ఇష్యూ తీసుకుంటే అది లవ్ జిహాద్ అని అనుకోవచ్చా? ఆ అమ్మాయిని ట్రాప్ చేయడము, అతను హిందువుగా మారడము, వాళ్ళ ఇంట్లో షాప్ని రెంట్కి తీసుకోవడము, ఇప్పుడు వాళ్ళ ప్రాపర్టీస్ అన్నింటికి ఆయన ఆ అమ్మాయిని బ్లాక్మెయిల్ చేసి నలుగురితో చాలా పెద్దగానే నడిచింది అసలు దీని వెనుక. అట్లా మీరేమంటారు అసలు? మీ ఇక్కడ ఈ కేసు నేను మొత్తం చూశాను. తల్లి కూతురు ఉన్నారు. అయితే ఈమె షాప్ ఒకటి అద్దెకిస్తాము అని చెప్పి ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చింది ఆన్లైన్లో. ఇస్తే అది చూసి ఒక అతను వచ్చి షాప్ అద్దెకి తీసుకున్నాడు. తర్వాత ఈ అమ్మాయి తోటి ప్రేమ వ్యవహారం మొదలుపెట్టినప్పుడు అతను ముస్లిము, ఈ అమ్మాయి హిందూ. ఈ అమ్మాయి ఏమడిగిందంటే, నువ్వు ముస్లిము కదా, నేను హిందూని అనే ఒక సమస్య వచ్చింది. లేదు నేను హిందూగా మారతాను అని చెప్పి అతను హిందూగా మారినట్లుగా మారి పెళ్ళి అయితే చేసుకొని బేగంపేటకి కాపురాన్ని మార్చాడు. మార్చిన తర్వాత ఫస్ట్ నైట్ రోజున అతని బ్రదరు, స్నేహితులు వచ్చి నాకు మత్తు మంది ఇచ్చి వాళ్ళు అత్యాచారం చేశారు అని చెప్పి ఆ అమ్మాయి చెప్పింది. ఇప్పుడు చెప్తుంది. అయితే ఆ తర్వాత ఇంకా కాలక్రమేణా అప్పుడప్పుడు నన్ను అలానే హింసించారు, నా ఆస్తులు తీసుకున్నారు, నా పేరుతో లోన్లు పెట్టించి ఆ డబ్బులు వాళ్ళు తీసుకున్నారు, ఇలా రకరకాలుగా అమ్మాయి అభియోగాలు మోపుతుంది. ఆ తర్వాత నేను ఈ బాధలన్నీ పడలేక నేను కేసు పెట్టాను అని చెప్పి చెప్తుంది. అయితే ఇది కొంచెం ఆకు అందకుండా పోక పొందకుండా ఉంది, కొంచెం ఫిషీగా ఉంది. ఇప్పుడు ఈ లవ్ జిహాద్ అనేస్తున్నారు. ప్రతిదానికి లవ్ జిహాద్ అని పెట్టడం ఒక ఫ్యాషన్ అయిపోయింది ఈరోజు. ఇప్పుడు కేరళ ఫైల్స్ లో కూడా అసలు నిజంగా లవ్ జిహాద్ ఎంత జరిగింది అని కోర్టు అడిగితే 3 కేసులు అని చెప్పి చూపించారు. ముందు 40,000 అన్నారు. అదే కదా, 40,000 నుంచి కొంచెం గట్టిగా అందరి దగ్గర నుంచి ఒత్తిడి వచ్చేసరికి తక్కువ అన్నారు. అసలు నిజమేంటో చెప్పండి అని అంటే 3-4 వచ్చినాయి. ఫైనల్ కి కల్పిత కథ అని చెప్పి డిస్క్లైమర్ వేశారు. ఇదంతా ఏంటి అంటే ఒక సమాజంలో అన్రెస్ట్ తీసుకురావటానికి, అపోహలు కలిగించటానికి, తద్వారా కాస్త స్నేహంగా ఉన్న 2 మతాల మధ్యలో కూడా ఒక చిచ్చులాగా పెట్టడము, ఇది ఒక ఎంటర్టైన్మెంట్ జాబ్ లాగా అయిపోయింది కొంతమందికి. సరే చేశారు, బాగుంది. ఇప్పుడు ఈ కేసులో చూస్తే మనకు అనుమానం రావాల్సింది ఎక్కడ అంటే, పెళ్లి చేసుకునేంత వరకు మనం తప్పు పట్టలేము. ఎందుకంటే అతను వచ్చాడు, నీకు నచ్చారు, పెళ్లి చేసుకున్నారు, దానికి నిన్ను సంతోష పెట్టడం కోసం అతను హిందూగా కూడా మారాడు. సో ఇంతవరకు స్టోరీ బాగుంది. ఫస్ట్ నైట్ రోజున 4-5 వచ్చి నా మీద గ్యాంగ్ రేప్ చేశారు అని ఈ అమ్మాయి ఏదైతే చెప్తుందో అది నీకు అర్థమైన వెంటనే ఆ రోజు ఎడంకాలతో వండి తన్నాలి. అన్నాళ్ళు ఎందుకు ఉండాలి? అప్పుడే కంప్లైంట్ చేయాలి. ఇప్పుడు నిన్ను ఒక భార్యని ఈ విధంగా మోసం చేసిన వాడు ఇంక ఏ మోసమైనా చేస్తాడు అనే ఒక ఆలోచన ఉండాలి. పైగా నీకు ఒక తల్లి కూడా ఉంది, తల్లికి చెప్పుకోవాలి. లేదు ఇంకా దగ్గర బాగా స్నేహితులు ఎవరో ఒకరితో డిస్కస్ ఇదేం చిన్న విషయం కాదు. అవును, రేపో మాపు అందరూ చదువుకుంటున్నారు, మీలాంటి అనలిస్టులు చెప్తూ ఉన్నారు, అన్ని వింటున్నారు కదా, అన్ని వింటున్నారు కదా. ఇప్పుడు షీ టీమ్ కు ఫోన్ చేస్తే కూడా షీ టీమ్ పరిధిలోకి రాకపోతే ఏ పరిధికి వెళ్తుందో వాళ్ళు దానికి పంపిస్తారు, డైరెక్షన్ ఇస్తారు. ఇప్పుడు మనం 100కి కాల్ చేసాం అనుకోండి, షీ టీమ్ కు సంబంధించింది అయితే షీ టీమ్ వాళ్ళకి పంపిస్తారు, ఫ్యామిలీ ఇష్యూస్ కు సంబంధించింది అయితే 181కి పంపిస్తారు. కొన్ని 181కి మనం కాల్ చేసాం అనుకోండి, అది షీ టీమ్ కు సంబంధించింది అయితే వీళ్ళకి పంపిస్తారు. ఏదో ఒక సొల్యూషన్ అయితే దొరుకుతుంది. మనము చదువుకున్న వాళ్ళగా మనము ఒక వ్యవస్థల్ని ఉపయోగించుకోవటం రావాలి. ఇప్పుడు మనం ఉపయోగించుకున్న తర్వాత సరిగా ఉపయోగపడినాయా పడలేదా తర్వాత విషయం. ముందు నువ్వు చట్టం తలుపు తట్టావా లేదా అన్నది ఇక్కడ నీకు ప్రాథమికంగా తేలాలి. ఆ రోజు కానీ ఈ అమ్మాయి బయటకు వచ్చి ఉన్నట్లయితే, పోలీస్ కేసు పెట్టున్నట్లయితే గనక అతని పైన
ఆస్తి పోయేది కాదుగా, అవును అవును. అది అయిపోయింది. ఇప్పుడు ఏం చెప్తున్నావు నువ్వు? అతనికి 3 పెళ్లిళ్ళు అయినాయి, అతను హవాలా ద్వారా డబ్బులు పంపిస్తాడు. ఇవన్నీ చెప్పటం వెనకమాల ఉద్దేశం ఏంటి అంటే, అతను నిన్ను మోసం చేశాడు కాబట్టి నువ్వు ఇరికించాలి అనేటట్లు కేసులు పెట్టటంలా ఉంది తప్పితే వేరేగా లేదు. ఇప్పుడు ఈ అమ్మాయి చెప్పినట్లో అన్ని అవాస్తవాలని నేను అనను, కొన్ని వాస్తవాలు కూడా ఉండుండొచ్చు. కానీ ఈ కేసును దృష్టిలో పెట్టుకుని ఈ అమ్మాయికి జరగాల్సిన నష్టమో ఏదో జరిగిపోయింది. కానీ ఇంకెవరికైనా ఇప్పుడు మనం వీడియోలు చేసేది ఎందుకంటే, ఇప్పుడు ఆ అమ్మాయికి మనం అమ్మ ఏదో చేసేయాలని కదా, అవేర్నెస్ కోసం. ఇప్పుడు ఆ అమ్మాయికి అయ్యో నీకు ఇలా జరిగిందా అని సానుభూతి చూపించడం కాదు మనకు కావాల్సింది, సహానుభూతిని చూపించడం కాదు. ఇంకా ఎవరైనా ఇట్లాంటి పరిస్థితుల్లో ఉంటే వాళ్ళని రక్షించడానికి మనం చట్టం గురించి చెప్పాలి, ఉన్న అవకాశాల గురించి చెప్పగలగాలి. ఇవాళ బోల్డ్ అని హెల్ప్ లైన్లు ఉన్నాయి. భూమిక హెల్ప్ లైన్ అని నేను ఎప్పుడు రెగ్యులర్ గా చెప్తా ఉంటాను. ఆ భూమిక హెల్ప్ లైన్ కాల్ చేయాలి. ఇప్పుడు ఈవేళ స్మార్ట్ ఫోన్ వాడని వాళ్ళు ఎవరూ లేరు. స్మార్ట్ ఫోన్ లో ఉమెన్ హెల్ప్ లైన్లు ఏంటి అని చెప్పి కొడితే గూగుల్లో కొడితే మొత్తం వచ్చేస్తున్నాయి. నీకు ఆన్లైన్ లో షాపు రెంట్కి ఇచ్చుకోవడం తెలిసిన దానివి ఇది ఎందుకు తెలియలేదు? నువ్వు అసలు నలుగురు వచ్చి నీ పైన అత్యాచారం చేశారు నీ అభిష్టానికి వ్యతిరేకంగా అన్నప్పుడు నువ్వు ఆ రోజు వెంటనే మాట్లాడాలి. ఇది చేసిన వాడు అమ్మో అసలు వీడికి భార్య అంటే గౌరవం గాని ఇష్టం గాని ప్రేమ గాని ఉన్నవాడు, బాధ్యత ఉన్నవాడైతే ఇట్లా చేస్తాడా, అమ్మో ఇంత బాధ్యత లేని వాడితో నేను ఉంటే నా జీవితం ఏమవుతుందో అనే ఆలోచన నీకు రావాలి. అవును, అందుకే ఇది విన్న ఏ అమ్మాయి అయినా సరే ఇలాంటి పరిస్థితి రాకపోవచ్చు. సిమిలర్ గా అటు ఇటుని పరిస్థితులు వచ్చినప్పుడు మీరు ఏ విధంగా వ్యవహరించాలి అనే దానికోసం నేను ఇదంతా చెప్తున్నాను. ఖచ్చితంగా ఒక మనిషిని అంచనా వేయలేకపోయినప్పుడు పెళ్లి అయిపోయింది అనుకుంటే కూడా ప్రపంచం ఏమి మునిగిపోదు. ఒక పెళ్లి అయిపోయింది అంత మాత్రాన ఇంకా వాడితోనే చావో బతుకో ఆడితోనే ఉండాల్సిన అవసరం ఏం లేదు. మీరు ఎడంకాలతో తన్ని బయటకు వచ్చేయండి, కానీ దానికి తగ్గ కారణాలు ఉన్నాయా లేదా, వాస్తవమైన కారణాలు ఉన్నాయా లేదా, బలంగా ఫైట్ చేయగలమా లేదా మనం అది కూడా డిసైడ్ అయ్యి వచ్చేసేయాలి. లేదు, మీరు ఫైట్ చేయకపోయినా మీ తరఫున ఫైట్ చేసే వాళ్ళు ఉంటారు. కానీ మీరు ఇలాంటివన్నీ గుండెల్లో పెట్టుకుని బాధ పెట్టుకుని ఉండాల్సిన అవసరం లేదు, అవి వాస్తవాలు అయినప్పుడు. రైట్ మేడం, మీరు పదే పదే అసలు నెంబర్స్ కూడా చాలా ఎంత మంచిగా అందిస్తూ ఉన్నామో యూటిలైజ్ చేసుకోవచ్చు. పనికి మాలిన చెత్త కోసం సెర్చ్ చేస్తూ అసలు నేను చెప్పబడలేదమ్మా, నేను అసలు చెప్పాల్సిన అవసరం లేదు. ఈవేళ గూగుల్ అంటే తెలియని వాళ్ళు లేరు. ఆన్లైన్ లో మనం బట్టలు కొంటున్నాము, ఆన్లైన్ లో నగలు కొంటున్నాము, ఆన్లైన్ లో లిప్స్టిక్లు కొంటున్నాము, అన్ని కొంటున్నాం మనము. ఫుడ్ తెప్పించుకుంటున్నాం, బట్టలు తెప్పించుకుంటున్నాం. ఇన్ని తెప్పించుకుంటున్నప్పుడు మన భద్రతకు అవసరమైన ఈ ప్రభుత్వం చర్యలు ఏం చేపడుతుంది, ఏం వ్యవస్థలు ఉన్నాయి, చదువుకోవచ్చు కదా. పోని చదువుకోలేదు, మళ్ళాంటి నోరు నెప్పుట్టేట్టు మాట్లాడుతున్నాం కదా, చెప్తున్నాం కదా, వినాలి కదా. జీవితాన్ని మట్టుకు జీవితం చాలా భద్రంగా అట్టు పెట్టుకోవాల్సిన బాధ్యత మన పైన కూడా ఉంది వ్యక్తిగతంగా. నేను నా ఇష్టమైనట్టు చేస్తాను కానీ నాకు భద్రత కావాలంటే ఎలా కుదురుతుంది? అట్లా కుదరదు. ఇప్పుడు ఇవాళ మనం ఎలా ఉన్నాము అంటే, ఒక ప్రమాదం జరగకపోతే విచిత్రం అన్నట్లుంది. ఈ ప్రమాదాలు ఎటువైపు నుంచి ఎటు పొంచి ఉంటున్నాయో తెలియట్లేదు. అలాంటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండటమే కాకుండా మనకై మనం ప్రమాదాలను ఆహ్వానిస్తున్నట్టుగా వెళ్ళకూడదు. అందుకని ఏది ఏమైనా ఈ కేసు నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఈ అమ్మాయికి న్యాయం జరగాల్సిందే. నిజాలు పోలీసులు నిగ్గుదేలుస్తారు. కానీ అవేర్నెస్ తెచ్చుకోవాల్సింది ఏంటంటే, మీకు ఏదైనా ఒక అన్యాయం జరిగింది అనిపించినప్పుడు, ఒక అపశృతి జరిగింది అన్నప్పుడు వెంటనే మీకు అవకాశాలు ఉన్నాయి చట్టపరంగా. ఒకవేళ అవి పనిచేయలేదు అనుకోండి, ఇవాళ మీడియా సంస్థలు పనిచేయించడానికి బోల్డ్ మీడియా సంస్థలు ఉన్నాయి. ఏ ఒక్కళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చున్నా గానీ తాడబెడో తేల్చేస్తారు. అందుకని దయచేసి ఎవ్వరూ కూడా ఇట్లాంటి అవమానం, నిజంగా ఇది ఒక రకంగా అమ్మాయిని మోసం చేసినట్టు. ఇప్పుడు మతం మార్చుకున్నాడు, మతం మార్చుకుని 3 పెళ్లిళ్ళు అయినాయి అని చెప్తుంది ఈ అమ్మాయి. వాటికి ఆధారాలు కానీ ఈ అమ్మాయి చూపించింది అంటే ఈ అమ్మాయిని మోసం చేసి పెళ్లి చేసుకున్నట్టే కదా. ఆస్తులు రాయించుకుంటే ఆస్తులు కూడా వెనక్కి వస్తాయి, ఎక్కడికి పోవు. అందుకని ఈ అమ్మాయి కూడా నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ధైర్యంగా ఉండి పోరాడితే న్యాయం మట్టుకు జరుగుతుంది. రైట్ మేడం, థ్యాంక్ యూ.